సార్ నమస్తే అండి, మీ పేరు? నా పేరు దాస్ అండి. సార్ మీది? తాడాపల్లి టౌన్ జనరల్ సెక్రటరీ. సార్ మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ 2 ఏళ్ళ పూర్తి చేసుకున్న ఈ సమయాన్ని ఉద్దేశించి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులందరూ కూడా చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ళు అంటూ కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అది వైఎస్ఆర్సీపీ పార్టీ కాదండి, అది గొడ్డల పార్టీ. ఎందుకంటే మనం రాష్ట్రంలో చూస్తున్నాం, ఈరోజు కూడా వాళ్ళు అధికారంలో లేకపోయినా కానీ ప్రతి ఒక్కళ్ళు రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. అభివృద్ధి చూసుకోవాలి కానీ కక్షలు కార్పణ్యాలు, మేము వస్తే మేము అది చేస్తాం, మేము రప్ప ఆడిస్తాం అంటారే కానీ మేము వస్తే ప్రజలకు ఇదిగో ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం, ఈ పరిశ్రమలు తీసుకొస్తాం, ఇలా అభివృద్ధి చేస్తాం, సంక్షేమాలు ఇస్తామని చెప్పటం ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి వచ్చిందా? ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనే విషయం అండి. ఇదంతా కూడా రాష్ట్ర ప్రజలందరూ గమనించాల్సిన విషయం అండి. ఏ నాయకుడైనా ఇదిగో మేము ఈ చేస్తాం, ఆ నాయకులు ఈ చేశారు కాబట్టి అవి చేస్తూనే ఇంకా అదనంగా మీకు ఈ అభివృద్ధి చేస్తాం, ఈ ఫలాలు మీకు అందిస్తాం, ఉద్యోగాలు ఇప్పిస్తాం, కార్పొరేట్ సంస్థలు తీసుకొస్తాం అని చెప్పాలి. అది లేకుండా ప్రతి నాయకుడు చిన్నవాడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కళ్ళు మేము వస్తే మిమ్మల్ని వచ్చేస్తాం, రోడ్ల మీద తిరగని అని చేస్తున్నారు. వాళ్ళన్నీ రేపు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కనుక అధికారంలోకి వస్తే మొదటి 6 నెలల్లో కూడా ఎవరైతే కూటమిలో ఎవరైతే టార్గెట్ చేశారో వాళ్ళందరినీ అంతు చూస్తామని చెప్పేసి బహిరంగంగా ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి బహిరంగంగా సవాల్ చేయడం కానీ, తర్వాత ప్రజాపాలన మీద దృష్టి సారిస్తామని చెప్పేసి మాట్లాడడం కానీ, ఇదంతా ఎలా చూడొచ్చు? ప్రజలు ఇదంతా తెలుసుకుంటారంటారు? అసలు ఖచ్చితంగా తెలుసుకుంటారండి. తెలుసుకోబట్టే కదా 150 సీట్లు 11 సీట్లు తీసుకొచ్చారు, అంతే కదా. ఇప్పుడు రాష్ట్రంలో అభివృద్ధి జరిగేలాగా చూడాలి అంటే వీళ్ళు దింపితే దిగే కత్తులు మేము దింపితే దిగవంటారా? దిగవా? కాకపోతే మా పద్ధతి అది కాదు. మా కూటమి నాయకులు చెప్పేది ఒకటే, వాళ్ళు ఏదో చేస్తున్నారని మీరు మాత్రం తొందరపడవద్దు. అభివృద్ధి చేద్దాం, సంక్షేమాలు తీసుకొద్దాం, ప్రజలకి సంక్షేమాలు అందిద్దాం అని చెప్తున్నారండి. అది అంటే వీళ్ళు ఇచ్చిన సూపర్ 6 హామీలు ఎక్కడ కూడా నెరవేర్చలేదని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఈరోజు సూపర్ 6 హామీలు లేవు, సూపర్ 6 స్కాములు మాత్రం రాష్ట్రంలో పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ నాయకులు పదే మాట్లాడుతున్నారు. వాస్తవ పరిస్థితి ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో మీరు గమనిస్తే వాళ్ళు ప్రతిపక్షం నుంచి వచ్చిన తర్వాత ఎన్ని స్కాములు బయటపడుతున్నాయి, ఎంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆ పార్టీ అధ్యక్షులు ఎంతమంది స్కాములు బయటపడుతున్నాయండి. ఇప్పుడు ఒక తప్పును చిన్న గీతలో పెట్టుకొని ఒక తప్పు ఇది తప్పు అని చేస్తే దాన్ని చిన్న గీతని చూపించాలంటే ఏం చేయాలండి? దాని పక్కన పెద్ద గీత గీయాలి. అందుకని వీళ్ళు అపోహాలు మాత్రమే చేస్తున్నారండి. నిరూపణ ఎక్కడన్నా కానీ ఒక్కసారి అన్నా కానీ ఇదిగో మీ పార్టీ వాళ్ళు ఈ స్కామ్ చేశారు, ఇరుక్కున్నారు, ఈడీ కేసు ఉంది, వీళ్ళు అరెస్ట్ చేశారని దాఖలాలు ఉన్నాయా? కానీ ఇప్పుడు వాళ్ళు 1 by 1 ఇప్పుడు మొన్న రీసెంట్గా కూడా జగన్మోహన్ రెడ్డి పిఏని కూడా అరెస్ట్ చేశారు. ఏది లిక్కర్ స్కామ్లో. ఇంత పెద్ద స్కాము కళ్ళ ముందు జరుగుతుంటే అవి మాఫీ చేసుకోవటానికే వీళ్ళు చేస్తున్న నాటకాలు. కానీ ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా చింతశుద్ధితో కూటమి ప్రభుత్వం ప్రజల పాలనే చేస్తుంది. అంటే ఈరోజు మరి లిక్కర్ షాపుల్లో అమ్ముతున్నటువంటి లిక్కర్ బాటిల్స్లో ప్రతి 4 ఒక బాటిల్ అక్రమ మద్యం, అది ఏదైతే నాసిరకమైన మద్యాన్ని ఈరోజు సరఫరా చేస్తుంది. చంద్రబాబు బినామీలే దీన్ని తయారు చేసి వాళ్ళ కమిషన్ రూపంలో ఇస్తున్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆయన మాట్లాడుతున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి విచక్షణకి వదిలేద్దామండి. మీరు చూస్తున్నారు, గతంలో వైన్స్లు ఉన్న బ్రాండ్లు అన్నీ 1 టన్ను ఉంచారండి. ప్రజలు తీసుకుని కాయ కష్టం చేసి ఏదో సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు 90 క్వార్టర్ వేసుకొని వెళ్ళాలనే వాళ్ళు ఎన్ని మంచి బ్రాండ్స్ ఉన్నాయి. అంతకుముందు 2024 తర్వాత ఒక్క బ్రాండ్ ఉందండి. అన్ని భూములు డాములు భూములు డస్కులు అని పెట్టాడు. కానీ అందులో ఎంతమంది ఈ రోజు కూడా ఎంతమంది చనిపోతున్నారు అనారోగ్యంతో. ఆ రోజు కనీసం ఈరోజు మనం వైన్ షాప్కి వెళ్ళి 1 క్వార్టర్ మందు తీసుకుంటే స్కాన్ చేసుకొని తెచ్చుకునే పరిస్థితి ఉంది. కానీ 5 సంవత్సరాలు ఏ రోజన్నా వైన్స్కి వెళ్ళిపోయి స్కాన్ చేసుకుని రిసీట్ పెట్టాడండి? ఎందుకు పెట్టలేదు? అది స్కామ్, పక్కా స్కామ్. అక్కడ అర్థమవుతుందిగా, అందరికీ తెలుసు, రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు ఆ స్కాము జగన్మోహన్ రెడ్డి చేసిన స్కామ్. అది వాళ్ళ బినామీలు చేసింది. మొన్న 40 కోట్లు తెలంగాణలో పట్టుకున్నారు. ఇవన్నీ ఎక్కడే అండి? ప్రజల సొమ్ము, ప్రజల కోసం సంక్షేమాల కోసం దాచిన సొమ్మును ఆయన దోచుకున్నాడు బినామీలు పెట్టుకొని. మా మీద బురద జల్లితే ఎలా? మీ ప్రాంత ఎమ్మెల్యే నారా లోకేశ్వర్ మీద కూడా పెద్ద ఎత్తున అభియోగాలు వస్తూ ఉన్నాయి. ఈ డిఎస్సికి సంబంధించి
పెద్ద ఎత్తున అవినీతి చేశారని 10 లక్షల నుంచి 15 లక్షల వరకు కూడా స్పోర్ట్స్ కోటాలో ఈ పోస్టులు అమ్ముకున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఎలా చూస్తారు అసలు ఈ నారా లోకేష్ గారి మీద వస్తున్న ఈ ఆరోపణలు? అదేనండి నేను చెప్పేది ఒకటి, అభివృద్ధి చేసేటప్పుడు ఇలాంటివన్నీ ఖచ్చితంగా తీసుకోపోతే వాళ్ళకి మనుగడ లేదు కదా. ఇప్పుడు డిఎస్సిలో ఎంతమంది మెరిట్కి ఇచ్చారు, ప్రత్యక్షంగా కలెక్టరేట్లు చూసి వాళ్ళు మెరిట్ చూసే ప్రతి ఒక్కరు మీ వైసీపీలో ఉన్నోళ్ళు ఇదిగోండి మాకు రాలేదు, మా ర్యాంక్ ఎంత అని చూపిస్తే, కలెక్టర్ గారు ఏదమ్మా మీ ర్యాంక్ అని చూపిస్తే వాళ్ళది ఎంత ర్యాంక్ ఉంది, ఇక్కడ వచ్చిన మెరిట్ ఎంత ర్యాంక్ ఉంది, ఎవరికి ఇవ్వాలి, ఆమెకి ఇవ్వాలా మెరిట్ వాళ్ళకి ఇవ్వాలా? అవును కదా, ఇది ప్రజలు చూస్తున్నారు కదా. అది కేవలం అపోహ, ఆయన మీద బురద చల్లటం. ఎందుకంటే ఈరోజు మంగళగిరిలో ఇన్ని సంవత్సరాలు 50 సంవత్సరాలు అభివృద్ధి చెందని మంగళగిరిని ఈరోజు మంగళగిరి పదంగా సూపర్ ఫాస్ట్ నడుస్తున్న ఈ తరుణంలో ఆయన బ్రేక్ వేయడానికి చేస్తున్న కుట్రాలు, ఎన్ని కుట్రాలు వేసినా ఆ రథచక్రాలు ఆగవు. లోకేష్ గారు విజయపదం ఆగదు. ఆ రథచక్రాల కింద ఈ వైసీపీ గొడ్ల పార్టీ వాళ్ళు నలిగిపోవాల్సిందే తప్ప ఇంకా వేరేదేం ఉండదు.